మంత్రోపదేశం మనం ఎవరి దగ్గర పొందుతామో వారినే గురువు అని పిలుస్తారు. గురువుల్లో ప్రధానంగా 5 రకాల గురువులు ఉంటారు అని గురుగీత. అందులో సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని 5 ఉంటారు. ఈ 5లో వాచక గురువు అంటే మనకి చిన్నతనంలో చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయుడు. అందులో మళ్ళీ సూచక గురువు అంటే ఏదైనా ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆ ఆశ్రమంలో పాటించవలసినటువంటి నియమ నిబంధనలను మనకి చెప్పేటటువంటి గురువు గారు. బోధక గురువు అంటే మంత్రోపదేశం చేసేటటువంటి గురువు. ఆ మంత్రం విశేషమైన శక్తి చేత ఇక్కడా రక్షిస్తుంది, శరీర పతనానంతరము రక్షిస్తుంది. ఒక్కొక్కచో దాని అనుగ్రహం చేత అసలు మళ్ళీ పుట్టవలసిన అవసరం కూడా పోవచ్చు. ఇంత గొప్ప ఉపకారం గురువు చేస్తాడు. ఇది తల్లి తండ్రి కూడా చెయ్యరు. అందుకే మంత్రోపదేశం చేసినటువంటి గురువు ఎవరుంటారో ఆయన పరమేశ్వరుడితో సమానం.